సికింద్రాబాద్ మెట్టుగూడ దగ్గర ఆగి ఉన్న రైలు నుంచి మంటలు చెలరేగాయి. 2 బోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రైల్వే నిలయం దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అప్రమత్తమైన రైలు సిబ్బంది మంటలు ఆర్పివేశారు. వాషింగ్కు వెళ్లి ప్లాట్ఫామ్ మీదకు వస్తున్న అదనపు ఏసీ బోగీల్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. ప్రజెంట్ సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద మనకి 2 కోచుల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం సంబంధించి ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో కాలిపోయిన బోగీలను అయితే ఫైర్ సేఫ్టీ మంటలు ఆర్పేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ బోగీలకు సంబంధించి ఇవి 2 కూడా ప్యాంట్రీ బోగీలుగా చెప్తున్నారు. అంటే ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్న ప్యాంట్రీ సంబంధించిన కోచుల్లో మంటలు చెలరేగాయి. అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రైల్వే అధికారులు ఉన్నారు. సార్ నమస్తే, ఎట్లా ఉంది సార్ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా ప్రయాణికులు ఉన్నారా? ఎలా ఉంది? మాకు ఫైర్ కంట్రోల్ రూమ్కి 10:50 ఆ ప్రాంతంలో ఫైర్ కాల్ రాగానే ఇమీడియట్గా మేము ఇక్కడికి టర్న్అవుట్ అయ్యాము. అండ్ ఇక్కడ ఈ టైంలో ఇది స్పేరు కోచెస్ కాబట్టి ఇక్కడ మనుషులు కానీ ఎవరు లేరు. అండ్ ఇక్కడ లైఫ్ లాస్ కానీ ఇంజురీస్ కానీ ఎట్లాంటి ఏం జరగలేదు. విత్ ఇన్ 1 అవర్లో ఫైర్ కంట్రోల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 5 వెహికల్స్ వచ్చినాయి. సికింద్రాబాద్, స్నార్కల్, మౌలాలి, ముషీరాబాద్, మల్కాజ్గిరి నుంచి ఇమ్మీడియట్గా అయిపోయింది ఫైర్. అంటే ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా ఏమై ఉండొచ్చు సార్ కారణం? అంటే అక్కడ షార్ట్ సర్క్యూట్ కావచ్చు, లేదనుకుంటే అక్కడ బ్యాటరీ దగ్గర ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కానీ అవి ఏమైనా జరగవచ్చు. ఏదైనా మోస్ట్ ప్రాబ్లీ షార్ట్ సర్క్యూట్ అనుకుంటాం. బట్ పవర్ కూడా మన సప్లై ఉందా లేదా అది చూసుకోవాలి. లేదంటే వేరే ఏదైనా జరుగుతున్నారు వాళ్ళైతే హైయర్ ఆఫీసర్స్ అడిగితే మాత్రం షార్ట్ సర్క్యూట్ కావచ్చు, లేదంటే ఈ మిస్క్రీ అట్లాంటిది కావచ్చు అని అంటున్నారు వాళ్ళు. ఓకే సార్, అంటే ఇది ప్యాంట్రీకి సంబంధించిందంటే ఏమైనా గ్యాస్ సిలిండర్స్ కానీ ఇవేమన్నా ఉండొచ్చు అనుకోవచ్చు? లేదండి, యూజువల్ లేదండి. స్పేర్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ దే విల్ అటాచ్ టు ద మెయిన్ ట్రైన్. సో అందుకని అట్లాంటిది ఏమి లేదు అక్కడ. అందుకనే మనకి ఇమీడియట్గా ప్రయాణికులు కానీ ఇంజురీస్ కానీ లైఫ్ లాస్ కానీ లేకుండా మనకి ఇమీడియట్ కంట్రోల్ కావడానికి, ఇంకా అసలు వేరే ట్రైన్స్కి ప్రాబ్లం లేకుండా ఇమీడియట్గా చేసుకోగలిగినాం. ప్రస్తుతం చూడొచ్చు మనకు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన బోగీల్లో ప్రస్తుతానికైతే మొత్తంగా మంటలు ఆర్పేసేందుకైతే రైల్వేకి సంబంధించిన డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు వీళ్ళంతా కూడా చేరుకొని ఇక్కడ రైల్వే సేఫ్టీకి సంబంధించిన సిబ్బంది అయితే మంటలను ఆర్పేస్తున్నారు. అయితే ఈ కోచ్లకు సంబంధించి పూర్తిగా ఈ ప్రమాదం ఎలా జరిగింది, షార్ట్ సర్క్యూట్ తోటి అయితే ప్రస్తుతం ప్రమాదం జరిగిందని అయితే ఇటు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. పూర్తిగా క్లూస్ టీము దీనిపైన దర్యాప్తు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా అయితే వరుసగా ఈ అగ్ని ప్రమాదాలు కావచ్చు, రైళ్లకు సంబంధించి యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్ పట్ల అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు దీనిపైన తగు చర్యలు తీసుకుంటామని అయితే అధికారులు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఈ మెట్టుగూడ వద్ద జరిగిన రైలు ప్రమాదం అయితే స్థానికంగా చాలా మందిలో అలజడి అయితే సృష్టించింది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణహాని జరగపోయినప్పటికీ కూడా ఈ రైలు యాక్సిడెంట్ పట్ల కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద రైలు యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.